రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చెప్తున్నా చీమునెత్తురు ఉంటే ఇవ్వదలుచుకుంటే రాష్ట్రంలోని దాదాపుగా 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి తెలుసా. 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఈ లెక్క కాదని రాష్ట్ర ముఖ్యమంత్రినో సీఎస్నో చెప్పమను. నేను ఈ వార్తలు బంద్ చేసిపోతా. చెప్పు, నేను అడ్డా కూలిగానో లేకపోతే ఏంది ఏదో ఒక పని చేసుకొని బతుకుతా, జర్నలిజం వదిలేస్తా. అడుగు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని సీఎస్ని అడుగురి. 1 కోటికి పైగా రేషన్ కార్డులు కావాలండి తెలంగాణలో. వాట్ నాట్, ఇది జోక్ కాదు. నేను నా దగ్గర పూర్తి డాటా ఉంది. 1 కోటికి పైగా రేషన్ కార్డులు కావాలి తెలుసా. ఒక నియోజకవర్గానికి 300 రేషన్ కార్డులు ఇచ్చిర్రండి. ఎంత నాన్సెన్స్ ఇది. అరే ఈ రేషన్ కార్డుల పంచాయతీ కథ, ఈ గగ్గోలు ఏంది అనుకుంటారు మీరు. ఈడ చూడురే, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయన కొట్టిండు. రేపు పొద్దుగాల ఆయన ఊకుంటాడా? ఆయన ఏమైనా గాజులు దొడుకొని ఉన్నాడా? అంటే 2 కుటుంబాల మధ్య తగాదాలను తీసుకొచ్చి ప్రాణాల మీదకి తెస్తున్నట్టే కదా. అంత ఆవేశం ఎందుకు ఇవాళ ప్రభుత్వం ఉంటుంది పోతుంది.